నమస్తే ప్రశాంత్ వర్ధన్ గారు. నమస్తే అండి. సార్ నేను గణేష్ అండి, అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే అండి. వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు ప్రశాంత్ వర్ధన్ గారు ఉన్నారు. ఈయన 2019 బ్యాచ్ సివిల్ ఎస్ఐ. సార్ మంచి మార్కులు సంపాదించి జూన్లో మంచి ర్యాంక్ వచ్చింది సార్కి. సార్ విజయగాథని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి సార్. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. సార్ మా డాడీ వచ్చేసి రిటైర్డ్ హెచ్ఎం సార్, రామచంద్ర అని సంగారెడ్డి. ఉమ్, ప్రస్తుతం అతను మన సంగారెడ్డి డిస్టిక్ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. ఉమ్, మా పెద్ద అన్న వదినాలు ఇద్దరు ఎడ్జిటి టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. ఉమ్. చిన్న అన్నయ్య హైదరాబాద్లోనే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు. గ్రేట్ గ్రేట్. మూడో వ్యక్తిగా నేను ఒక 6 months ఎక్సైజ్ కానిస్టేబుల్గా వర్క్ చేసి ఒక 2-3 days విఆర్ఓ జాయిన్ అయ్యే లోపే ఎస్ఐ రిజల్ట్ రావడంతో ఎస్ఐ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను సార్. గ్రేట్ అండి, గ్రేట్. ఓకే. ఇంకా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సార్, 2014 పాస్ అవుట్ మల్లారెడ్డి, మెకానికల్ ఇంజనీర్. ఓకే. దాని తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాను. అప్పటి నుంచి అశోక్ నగర్లో ఉండి ప్రిపేర్ అవుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు సార్ ఈ కాంపిటీషన్? 2015 నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నాను సార్. అప్పుడు 2016 లో సబ్ ఇన్స్పెక్టర్ 278 మార్క్స్ వచ్చాయి, కానీ ఇంగ్లీష్ తెలుగు యాడ్ చేయడం వల్ల 2 కంబైన్ స్కోర్ రాకపోవడం వల్ల ఎగ్జామ్ మిస్ అయిపోయింది. ఓకే. అప్పుడు సివిల్ కానిస్టేబుల్ ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత ఎక్సైజ్ వస్తే ఎక్సైజ్కి వెళ్ళి డ్యూటీ చేశాను. సార్ మీ డ్రీమ్ ఏంటి సార్? అంటే ఎస్ఐ అవ్వాలన్నా ఇంకేమైనా పెద్ద? ఇంకా గ్రూప్ వన్ కి సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వాలని ఉంది సార్. ఓకే ఓకే. సో ఎస్ఐ ఎగ్జామ్ కి ఏ విధంగా సన్నద్ధం అయ్యారు సార్? ఎస్ఐ ఎగ్జామ్ కి ఏం లేదండి, మామూలుగా స్టార్టింగ్ లో ఇసాక్ సార్ గారి దగ్గర అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. దాని తర్వాత జనరల్ స్టడీస్ నేను ఓన్ గానే ప్రిపేర్ అయ్యాను. అశోక్ నగర్ లో ది బెస్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో, ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుక్స్ ని గ్యాదర్ చేసుకుని చదువుకోవడం. ఓకే. అంతే. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? అంటే మీరు అర్థమెటిక్స్ రీజనింగ్ అయితే సార్ దగ్గర ప్రిపేర్ అయ్యారు, వేరే జనరల్ స్టడీస్ అనేది చాలా వాల్యూమినస్ ఉంటుంది కదా. అవునండి. మీరు చదివేటప్పుడు మీరు ఎలాంటి భయాందోళనకు గురయ్యారు? మీరు చదివేది కరెక్టేనా కాదా అని మీకు ఎలా? అయితే ఒకసారి నేను ఏం చేశానంటే సబ్జెక్ట్ అంతా ఒకసారి రివిజన్ గా చేసుకున్నాను. మొత్తం పూర్తిగా చదివిన తర్వాత అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మన తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా అడుగుతున్నారు అనేది ఒకసారి డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయడం వల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది సార్. ఓకే. ఏంటంటే ఎక్కువ మోడల్ పేపర్స్ మనకి అడుగుతున్న మోడల్ పేపర్స్ ఎట్లా ఉన్నాయి, క్వశ్చన్ సర్లే ఎలా ఉంది, దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యాను. సో మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మ్యాథమెటిక్స్ ఏమైనా అడ్వాంటేజ్ అయిందా సార్? లేదు అనుకుంటే ఇంజనీరింగ్ లేదా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా సమానంగానే ఉంటుందా? సమానంగానే ఉంటుంది సార్, ఎందుకంటే దానిలో అర్థమెటికల్ పార్ట్ ఎంత ఉంటుందో రీజనింగ్ పార్ట్ అంతే ఉంటుంది. కాబట్టి రీజనింగ్ అనేది అందరూ కొంచెం వాళ్ళ కామన్ సెన్స్ యూజ్ చేస్తే రీజనింగ్ చేయొచ్చు. కాబట్టి అది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది పెద్ద ఎగ్జామ్ చూపించకుండా వస్తుంది అనుకుంటున్నాను. మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళు సార్? ఎలా చదివేవాళ్ళు? డైలీ 8 to 10 hours అశోక్ నగర్ లోనే స్టడీ హాల్ తీసుకొని అక్కడే ప్రిపేర్ అయ్యాను సార్. సో మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండేది సార్? డే మొత్తాన్ని మీరు ఏ విధంగా షెడ్యూల్ చేసుకునేవాళ్ళు? డే మొత్తాన్ని ఒక హాఫ్ డే మాత్రం ఖచ్చితంగా జనరల్ స్టడీస్, డైలీ ఒక 1 hour మాత్రం డైలీ రెగ్యులర్ హిందూ పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ చూసుకునేవాడిని. దాని తర్వాత మిగిలిన జనరల్ స్టడీస్ డైలీ 1 or 2 సబ్జెక్ట్స్ పెట్టుకొని మిగిలిన హాఫ్ టైం మాత్రం అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం ఖచ్చితంగా కేటాయించేవాడిని. ఓకే. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు సబ్జెక్ట్ చదవడం ఈజీగానే ఉండేదా సార్, లేకపోతే టఫ్ గా ఉండి నేను చేయలేనేమోనన్న పాయింట్ ఏ పాయింట్ లో అయినా వచ్చిందా? అట్లాంటిది ఏం లేదు సార్. కాకపోతే కొంచెం కరెంట్ అఫైర్స్ ని ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి కరెంట్ అఫైర్స్ కి మన ప్రజెంట్ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తే జనరల్ స్టడీస్ ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. ఇంకా సార్, ఇంకా దేని మీద ఫోకస్ చేయాలి అంటే న్యూస్ పేపర్ ని మనము ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి మన స్టాటిక్ పార్ట్ తో? స్టాటిక్ పార్ట్ తో అంటే మామూలుగా రీసెంట్ గా జరిగిన మన అంతరిక్ష రంగంలో కానివ్వండి, ఇంకేమైనా ప్రయోగాలు ఎక్కువ కనిపెట్టిన శాస్త్రవేత్తలు, తెలంగాణ రిలేటెడ్ అంశాలు ఏమన్నా ఉన్నాయా,
కొత్త బుక్స్ ఏమన్నా వచ్చాయా మార్కెట్లోకి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంది కొంచెం తెలుసుకుంటే మనం మంచి స్కోర్ చేయొచ్చు. ఓకే. ఇంకా ఇంకా ఏ విధంగా చదవాలి సార్? న్యూస్ పేపర్ని ఏ విధంగా నోట్స్ మెయింటైన్ చేయాలి, ఎలా మేక్ చేయాలి? న్యూస్ పేపర్లో రెగ్యులర్గా మనం అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఇట్లాంటి సినిమాలకు సంబంధించినవి కాకుండా మనకు ఆర్థిక పరంగా ఏమన్నా ఆర్బీఐ సంస్కరణలు ఏమన్నా ఉన్నాయా, అంతరిక్ష రంగంలో ఏమన్నా కొత్త సవాళ్ళు వచ్చాయా మనకి, ఏదైనా కొత్త రోగాలు వాటికి సంబంధించిన పూర్వాపరాలు ఏమన్నా ఉన్నాయా. ఇప్పుడు రీసెంట్గా కరోనా కోవిడ్ ఉంది కాబట్టి ఈ కోవిడ్ గురించి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్లో ఏమన్నా అడగవచ్చు. అట్లాంటి వాటిని కొంచెం అనుసంధానం చేసుకొని చదువుకుంటే సరిపోతుంది సార్. ఇంకా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సైన్స్ బయాలజీ పార్ట్ ఏమైనా డిఫికల్ట్ గా ఉంటుందా? బయాలజీ రోల్ ఎంత వరకు ఉంటుంది సార్? బయాలజీ పెద్ద అంటే ఎక్కువ ఫోకస్ ఇప్పట్లో రీసెంట్ ఎగ్జామ్స్ లో కనుక మనం చూసుకున్నట్టయితే కంటెంట్ అంటే స్టాక్ కంటెంట్ ఎక్కువ అడగట్లేదు. రీసెంట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ రీసెంట్ కంటెంట్ అడుగుతున్నారు కాబట్టి పెద్ద మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే. సో సార్, మా అభ్యర్థులు చాలా మంది మ్యాథమెటిక్స్ రాని వాళ్ళు, అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యి అడుగుతున్నారు సార్, ఆఫీసర్స్ని అడగండి, మేము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మాకు కోచింగ్ అవసరమా, మేము ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, ఎందుకంటే అందరు సజెస్ట్ చేస్తున్నారు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనో, లేదు అనుకుంటే చాలా మార్కెట్లో దొరికే చాలా వాల్యూమినస్ బుక్స్ చదవడానికి భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? అయితే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది అది ఓన్లీ ఒక అభ్యర్థి ఒక మైండ్ సెట్ మాత్రమేనండి. దాన్ని ఫస్ట్ పక్కన పెడితే మంచి స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు మార్కెట్లో నంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ మనం రెగ్యులర్ చెప్పే క్లాస్ నోట్స్ ఇట్లాంటివే కాకుండా మనకి ఎక్కువ మటుకు మన ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్ బుక్స్ ఉన్నాయి. వాటిలో నంబర్ ఆఫ్ మోడల్స్ మనకు దొరుకుతాయి కాబట్టి వాటిని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లాస్ట్ మినిట్లో ఎగ్జామ్కి ఇంకొక నెల 2 నెలలు ఉన్నప్పుడు మాత్రం ఒక ఏదైనా మంచి అకాడమీలో మోడల్ పేపర్స్ ఒక 10 నుంచి 15 కనుక చేసినట్లయితే వాళ్ళు టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు సార్. బాగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే. ఏంటంటే అర్థమెటిక్ పార్ట్లో ఏంటంటే ఏ క్వశ్చన్ చేయాలని కాకుండా ఏ క్వశ్చన్ అయితే వదిలేస్తే మనకు టైం సేవ్ అవుతుంది అని తెలుసుకుంటే అభ్యర్థి సక్సెస్ అవుతారు సార్. గ్రేట్ గ్రేట్ సార్. ఒక అభ్యర్థి గ్రామీణం నుంచి పట్టణానికి కానీ, లేదు అనుకుంటే కోచింగ్ తీసుకునే ముందు ఆ అభ్యర్థి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి సార్? ఎలాంటి హోంవర్క్ చేసి ఆయన కోచింగ్ లో జాయిన్ అవ్వాలి? అయితే ఇది అదే అని కాకుండా కొంచెం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయిన అభ్యర్థిని కనుక్కొని ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ని సజెషన్ తీసుకొని దాని తర్వాత ఒక మంచి ఆథరైజ్డ్ బుక్స్, ఎక్కువ బుక్స్ కాకుండా ఎక్కువ బుక్స్ కొనుక్కొని, ఎక్కువ అశోక్ నగర్లో నేను చూసింది ఏంటంటే ఒక సబ్జెక్ట్ సంబంధించి 3-4 బుక్స్ కొనుక్కొని ఏది చదవాలి, ఏ పాయింట్ కవర్ చేయాలి అనేది బాగా తడబడతా ఉంటారు అభ్యర్థులు. కాకపోతే ఏదైనా మంచి స్టాండర్డ్ బుక్ ఒకటి కొనుక్కొని దాన్ని పదే పదే అదే అదే అనే విధంగా ఎక్కువసార్లు ఒక బుక్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల అభ్యర్థికి ఎక్కువ స్కోర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది సార్. ఓకే. ఇంకా ఇంకా ఎలాంటి హోంవర్క్ చేయాలి సార్? ఒక బేసిక్ హోంవర్క్ ఏం చేసి కోచింగ్ వస్తే కోచింగ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారు? ఎందుకంటే మనము చూస్తూ ఉంటాం, కోచింగ్ తీసుకున్న చాలా మంది అభ్యర్థులు కూడా సక్సెస్ అవ్వని పరిస్థితి. సో వాళ్ళ లోపాలు ఎలాంటివి ఉంటాయి సార్? ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? సక్సెస్ అవ్వలేకపోవడానికి నేను చెప్పిన రీజనే అండి. మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆందోళన చెంది ఎక్కువ మోడల్ పేపర్ చూడకుండా ఏ పాయింట్ని కవర్ చేయాలి అది కాకుండా వేరే ఎక్కువ పాయింట్ల మీద దానికి ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు ఈ కరెక్ట్ పాయింట్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవుతున్నారు సార్ అక్కడ అశోక్ నగర్లో ఎక్కువ మందికి. ఓకే. సో ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ ఆందోళన చెందకుండా ఒకటే పుస్తకాన్ని ఎక్కువసారి చదివితే ఎక్కువ ఏదైనా మంచి ఆథరైజ్డ్ బుక్ ని, ఇప్పుడు మన పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ కనుక తీసుకుంటే అట్లాంటి దాన్ని స్టాండర్డైజ్ బుక్ ని తీసుకునే వల్ల ఎక్కువ అదే ఎక్కువ సార్లు రిపీట్ చేయడం వల్ల మంచి స్కోర్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో సార్, చదువు కాకుండా అంటే మన అభ్యర్థులు ఇంకా ఎలాంటి వాటిలో డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రిపరేషన్ లో? వాటిని ఏ విధంగా అధిగమించాలి సార్? ప్రిపరేషన్ లో డీవియేట్ అవ్వడానికి ఒకటి మెయిన్ గా పర్సన్ కి ఆర్థిక పరిస్థితులు అనేవి కొంచెం బాగా సఫర్ అవుతూ ఉంటాయి సార్. ఎందుకంటే అశోక్ నగర్ లో పేద విద్యార్థులు బిలో మిడిల్ క్లాస్ రావడం వల్ల వాళ్ళకు కొంచెం హాస్టల్ ఫీజులు అట్లాంటివి ఆందోళన చెందుతూ ఉంటారు. కాకపోతే ఒక్కసారి కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి దిగిన తర్వాత ముందే కొంచెం ఫ్యామిలీతో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు లేకుండా ఫస్ట్ ఒకటి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మంచి బుక్స్ సేకరించి మంచి అంటే స్టడీ హాల్స్ కి వెళ్ళడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది సార్. అంటే ఓన్ ప్రిపరేషన్ కాకుండా అక్కడ స్టడీ హాల్స్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొంచెం మనం సమాచారం సేకరించవచ్చు సార్. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది